తిరుమల క్షేత్రంలో మరొక ఘోర అపచారం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమలలో ఎన్నడూ లేని విధంగా పాప వినాశనం డ్యాంలో బోటింగ్ జరిగిందని, తిరుమల పవిత్రను కాపాడుతాను అని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు చేస్తున్నది ఏంటి అని నిలదీశారు. సనాతన ధర్మం కాపాడుతా అని చెప్పిన పవనానంద స్వామి ఎక్కడా అని నిలదీశారు భూమన. నిన్న పాప వినాశనం డ్యాంలో తిరుమల చరిత్రలోనే మొదటిసారిగా బోటింగ్ జరిగింది. దానికి సంబంధించి మొత్తం ఒక్కసారిగా వార్త బగ్గుమనేలో సరికి దాని మీద ఎలా వివరణ ఇవ్వాలనో అర్థం కాకుండా అటవీ శాఖ సిబ్బంది బోటింగ్కు సంబంధించిన ట్రయల్ రన్ జరుగుతున్నది అని చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ మద్దతు పత్రికలే చాలా స్పష్టంగా రాసినాయి. ఫారెస్ట్ జిల్లా అధికారి అయినటువంటి వివేక్ అనే ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి డ్యాంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక సమాచారం అందింది కనుక మేము తనిఖీల కోసమని బోటులు వాడినాము అని ఆయన ప్రకటన అమాయకంగా ఒకటి వదిలినాడు.